మిత్రులారా, చివరిసారిగా మీ వాటర్ ట్యాంక్ వైపు చూసింది ఎప్పుడు? మీరు వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసింది ఎప్పుడు? ఈరోజు ఓ అందమైన కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో రాము ఉండేవాడు. రాము ఇంటి పైన ఒక వాటర్ ట్యాంక్ ఉండింది. తను ఒక కమ్యూనిటీలో ఉండేవాడు. ఆ కమ్యూనిటీలోని ఎదురింటివాడు, పక్కింటివాడు ఎప్పుడు కూడా ఆ వాటర్ ట్యాంక్లో చెత్త వేస్తూ ఉండేవాడు. ఆ చెత్తతో నీళ్లు మురికైవి. కింద బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా నల్లల నుంచి కూడా మురికి నీళ్ళు వచ్చేది. తన కుటుంబం మొత్తం, తల్లిదండ్రులతో ఉండేవాడు, పిల్లలు, తన రూమ్లో, ప్రతి రూమ్లో కూడా నల్లల్లోంచి మురికి నీళ్ళు వచ్చేది. ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసినా కానీ వాళ్ళు ఆగలేదు. అందుకని ప్రతి నల్లకి కూడా ఒక ఫిల్టర్ పెట్టాడు. ఫిల్టర్ పెట్టిన తర్వాత ఆ మురికి నల్లలోనే ఆగిపోయి నీళ్లు మాత్రం స్వచ్ఛంగా వచ్చాయి. చాలా మంచిగా స్నానం చేశారు అందరూ. కానీ ఆ మురికి ఉధృతి తట్టుకోకుండా ఆ నల్ల ఫిల్టర్ కూడా ఒక్కోసారి ఊడిపోయి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా మురికి వచ్చి వీళ్ళు స్నానంకి వచ్చే నీళ్లు కూడా మొత్తం మురికి నీళ్ళతోనే స్నానం చేయాల్సి వచ్చింది. ఇలా సాగుతుంది. కొన్ని నెలలైంది, 1 సంవత్సరం అయింది. వాళ్ళ పక్కింటోళ్ళది ఆగలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆ ఫిల్టర్ అనేది వాటర్ ట్యాంక్లో పెట్టాడు. వాటర్ ట్యాంక్లో పెడుతుంటే ఆ మురికి నీళ్ళు కాస్త ఎప్పుడు కూడా ఫిల్టర్ అవుతూ కిందికి మాత్రం స్వచ్ఛగానే నీళ్ళు వచ్చాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. సో అసలైన ఫిల్టర్ వాటర్ ట్యాంక్లో పెట్టాడు. మిత్రులారా, ఆ వాటర్ ట్యాంక్ ఏంటో తెలుసా? మన పుర్రలో ఉన్న బుర్ర. ఆ చెత్త, మురికి, పక్కింటోడు, ఎదురింటోడు వేసేది గాసిప్స్, నెగిటివిటీ, ప్రతి వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే నెగిటివ్ కంటెంట్. అసలు అదే ఫిల్టర్ కనుక మనం తలలోనే పెడితే అసలు మన బాడీలోకి ఆ నెగిటివిటీ తీసుకోకుండా ఉంటే నోట్ నుంచి కూడా ఎప్పుడు రాదు. ఆ నల్ల అనేది నోరు. చెత్త బ్రెయిన్లో ఉన్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్లో ఉధృతి పెరిగి కోపం కట్టలు తెంచుకొని, బాధ కట్టలు తెంచుకొని నోటెంబడ ఖచ్చితంగా నెగిటివ్ వర్డ్స్ వస్తుంది. అది కుటుంబం అంతా పాకుతుంది. మురికి నీళ్ళతో స్నానంలాగా మనం కుటుంబంని కూడా ఆ వర్డ్స్తోనే నింపుతాం ఖచ్చితంగా. అదే ఫిల్టర్ కనుక వాటర్ ట్యాంక్లోకి పెడితే క్లీన్ అయిపోతుంది. #ఫిల్టర్. ఎప్పుడైనా మీకు గాసిప్ విన్నా, ఎవరి గురించైనా మూడో మనిషి గురించి వినాల్సి వచ్చినా కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, #ఫిల్టర్. ఆ ఫిల్టర్ అనేది బ్రెయిన్లో పెట్టుకోండి. థాట్స్ క్లీన్ అయిపోతుంటుంది. మన మాటలు ప్రతిసారి కూడా ఏ కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనసు స్వచ్ఛంగా ఉంటుంది, బాడీ స్వచ్ఛంగా ఉంటుంది, మన బ్రెయిన్ కూడా స్వేచ్ఛగా ఉంటుంది. #ఫిల్టర్ రాముగాడి వాటర్ ట్యాంక్.